సమాజంలోని అసమానతల రూపుమాపి అందరికీ సమన్యాయం అందించడానికి కృషి చేసిన మహనీయులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కాకినాడ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని కార్యాలయం ఆవరణలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేసి ఉద్యోగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్కే డాక్టర్ ప్రభాకర్ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుబ్బరాజు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ పి విల్సన్, జిల్లా S16 అధ్యక్షులు నక్కా రమేష్, కాకినాడ సిటీ కార్యదర్శి కె రాజు, ఉద్యోగులు అంబేద్కర్, డెమోరాజు, ఇబ్రహీం పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచి భారతదేశ అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న బిరుదంకితులు. మరి భారతదేశం ఈరోజు ఇంత చక్కగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందుతుంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క మూలాలు, వారి యొక్క రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాల యొక్క గొప్పతనము, వారి యొక్క గొప్పతనం అది. ఆ గొప్పతనమే మనకి ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో గుర్తింపు పడతా ఉంది. వారి యొక్క 32 డిగ్రీలు చదివి ఎంతో మహాజ్ఞాని, అటువంటి జ్ఞాని ప్రపంచ దేశాలు ఈరోజు ఎంతో కీర్తి ప్రతిష్టలతో పొగుడుతూ ఉన్నారు. అలాంటి మహానుభావుడిని ఒక వర్గానికో ఒక కులానికో కాకుండా భారతదేశం యొక్క మహోన్నత వ్యక్తిగా అందరూ పూజించాలని, అలానే గర్వపడాలని, వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని అందరికీ తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.